శ్రీ శ్రీ సాయిరామ్ శ్రీ 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 సత్సాయిబాబా వారి పాదపాత్మలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. ఇప్పుడు స్వామి యొక్క లీలలు మహిమలు గురించి చెప్పుకునేటప్పుడు ఒక విషయం చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య పేరు వై విశ్వేశ్వరరావు, ఆ భార్య పేరు కమలకుమారి. అయితే ఆ అన్నయ్య ఆర్ఎంఎస్లో పనిచేస్తూ ఉండేవాడు. అయితే నేను ఒక రోజున పుట్టపర్తి ఇల్లు వచ్చాక వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. వెళ్తే మా అన్నయ్య ఆదివారం ఇంట్లో ఉన్నాడు. అన్నయ్య సాయిరామ్ అన్న, ఆయనేమో నమశివాయ అన్నాడు. సరే ఇద్దరం కూర్చున్నాం. ఎందుకే పుట్టపర్తి వెళ్ళి కాడి నుంచి సాయిరామ్ సాయిరామ్ అంటామంటే, అన్నయ్య నువ్వు కూడా చూస్తే నీకేంటో అది అర్థమవుతుంది, ఎందుకు నేను అంటున్నానో అర్థమవుతుంది అన్న. అయితే నేను అన్నాను, నువ్వు ఓం నమ శివాయ అంటే ఎందుకు అంటున్నావు అంటే, నాకు మొదటి నుంచి శివుడు అంటే ఇష్టము, దానికి తోడు నేను రామకృష్ణ ప్రభ ఈ పుస్తకాలు అవి చదువుతూ ఉంటాను, అందుకని నాకు ఆయన మీద గురి ఏర్పడింది, అందుకని రోజు పూజలు చేసుకుంటాను అన్న. ఎవరు దేవుళ్ళు అయినా ఒకటేనా అన్నయ్య, అందరూ ఒకటేను అని అన్న. సరే నేను అనలేను ఆ మాట అన్నది. సరే అనొద్దులే, ఓసారి పుట్టపర్తి వెళ్దాము రారాదా అన్న. అప్పుడు దగ్గరలో గురు పౌర్ణమి ఉంది. సరే ఆయనకి రైల్వే టికెట్స్ ఫ్రీగా వస్తాయి, అందుకని ఆయన రైల్వేలో పాస్ తీసుకుని పుట్టపర్తి మాతో పాటు వచ్చాడు. వచ్చి లైన్లో మామూలుగా మగవాళ్ళ లైన్లో కూర్చున్నాడు, నేను ఆడవాళ్ళ లైన్లో కూర్చున్నాను. అయితే స్వామి 3 రోజులు ఉన్నాము అక్కడ. స్వామి దగ్గరగా వచ్చి అందరినీ చేత్తో ఇలాగా ఆశీర్వదిస్తూ అందరినీ చూసుకుంటూ చక్కగా నవ్వుకుంటూ నెమ్మదిగా నడుచుకొని వెళ్ళిపోయారు. సరే అయిపోయింది, గురు పౌర్ణమి సందేశం ఇచ్చారు, అదే అయిపోయింది. సరే ఇంటికి తిరిగి వస్తున్నాము. తిరిగి వస్తున్నప్పుడు నేను, అన్నయ్య నువ్వు ఏలా నీకు అనిపించిందంటే, చాలా బాగున్నాడమ్మా, చాలా నాకు ఆయనలో శివుడు కనిపించాడు, అందుకని చెప్పి నేను ఆయన్ని నమ్ముతాను అని చెప్పి పెద్ద ఫోటో కొనుక్కొని తెచ్చుకొని రోజు ఇంట్లో పెట్టుకుని సాయిరామ్ 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 అన్నాడు. ఆ ఒక్క అంతరం పూజలు చేయటమే కాదు, శివుడి ఫోటో పక్కన ఉంది, పక్కన స్వామి ఫోటో ఉంది, అలాగా రోజు పూజలు చేస్తూ ఉండేవాడు. చేశాక నేను ఒక పూజలే కాదు సేవ కూడా చెయ్యాలి. అప్పుడు సత్యసాయి ఆదివారం గురువారం నాడు భజన సత్యసాయి మందిరంలో జరిగి వాటికి అటెండ్ అయ్యేవాడు. ఆదివారం నాడు అటు చూసి వాళ్ళు చెప్పబట్టి మరి అందరూ అనబట్టి సేవ చేస్తే తరిస్తారు, సేవ చేయండి అని చెప్పేసి అన్నారు. ఆయన నేను బాల వికాస్ ఒకటి నడపగలను, ఇంకా సర్వీస్కి నేను రాలేదే అనుకుని బాల వికాస్ దగ్గరలో ఉన్న మాచారంలో ఉన్న కొంతమంది పిల్లలను చేర్చుకొని ఇంటికి వెళ్ళి అడిగి తీసుకొచ్చి ఆదివారం బాల వికాస్ పెట్టి వాళ్ళకి నీతి కథలు, పాటలు, భజనలు, తర్వాత నాటికలు అవి నేర్పించాడు. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క ప్రదర్శనలు అక్కడ సత్సాయి నిలయంలో ఇచ్చేవారు. నేను బాల వికాస్ నడిపాను, నేను కూడా పిల్లల్ని తీసుకెళ్ళి నాటికలు నేర్పించి వాళ్ళతో ఇప్పించేవాళ్ళం. ఇలాగా కొంతకాలం గడిచిపోయింది. అందరికీ శరీరం అన్న తర్వాత అనారోగ్యాలు రాకుండా ఉండవు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆయన టైం అయిపోయింది. ఆయన చివరి దశలో ఆయన సునాయాస మరణాన్ని పొందాడు. ఆయన వారి ఫ్యామిలీకి శాంతి కలుగాక ఆయనకి పెన్షన్ వచ్చేది. ఆ పెన్షన్ వాళ్ళ ఆవిడికి వస్తుంది. ఆవిడ ఉంది, మా ఉదయం ఉంది, వాళ్ళ కుమారుడు బాగా చూసుకుంటున్నాడు, బాగానే ఉంది, అందరూ బాగున్నారు. సుఖినో భవంతు.